క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. దేవుడా, ఓ డిక్షనరీ దేవుడా, ఓ మై గాడ్, డిక్షనరీ దేవుడా అంటున్నారేంటి అని అనుకుంటున్నారా? అవును, నిజంగా డిక్షనరీ దేవుడే. డిక్షనరీలో దేవుడి ప్రస్తావనపై పెద్దల సభలో పెద్ద చర్చ జరిగింది. ఇంకా చెప్పాలంటే రచ్చ జరిగిందని చెప్పాలి. ఏపీలో విద్యా విధానంపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. విద్యా విధానాన్ని కాషాయీకరిస్తున్నారు అన్న వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో డిక్షనరీలో దేవుడి అర్థం మార్చింది మీరే అంటూ మండిపడ్డారు. ఏపీలో కొత్త విద్యా విధానంపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. విద్యను కూటమి ప్రభుత్వం కాషాయీకరిస్తోందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు. అంటే బీజేపీ వాడు కాషాయంగా సిలబస్ అంతా మార్చేసి దానిలో చాలా వరకు సిలబస్ క్వాలిటీ వైజ్ కూడా మార్చేసి రకరకాల పాఠ్యాలు తీసేసి కొన్ని కల్పించి చేశారన్నది వైల్డెస్ట్ ఎలివేషన్. రవీంద్రబాబు వ్యాఖ్యలపై కూటమి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరికులం లో రాజకీయాలు తీసుకురాదండి. చాలా వరకు ఎక్కడెక్కడో తీసుకొచ్చారు సార్. హిందూ గాడ్లని, హిందూ మతాలని అన్ని రకరకాలు పెట్టారు సార్. దాంట్లో రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు. కులం, మతం, ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువులో చాలా పొరపాటు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలాగా కాకుండా కూటమి సర్కార్ అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు మంత్రి లోకేష్. ఇస్లాం గురించి మాట్లాడారు, దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు. ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు. హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు. అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వాడు. ఇస్లాం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, అందరి వాడని మేము పెట్టాం. అధ్యక్ష, కూటమి పాలనలో విద్య కొత్త పుంతలు తొక్కిందన్నారు నారా లోకేష్. కానీ కాషాయీకరణ జరగలేదన్నారు. సార్, సాఫ్రనైజేషన్ అనే పదమైన వాడారు. ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి, నేను కూర్చుంటాను. నో ప్రాబ్లం సార్, చెప్పండి సార్. వైసీపీ పాలనలో దేవుడంటే ఒక్క మతానికి చెందిన దేవుడు అని అర్థం వచ్చేలా ముద్రించారన్నారు లోకేష్. సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్. అధ్యక్ష, మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు, గాడ్, ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే, ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తారు. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా. విద్యార్థుల సిలబస్ పై అధికారం ఉన్నప్పుడు రాజకీయం చేసింది వైసీపీనే అన్న లోకేష్, ప్రతిపక్షంలో ఉన్నా కూడా అవే పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. విద్యలోకి మతాన్ని తీసుకురావద్దన్నారు మంత్రి. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.